హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కృత. సో మీరు రీసెంట్గా 12th క్లాస్ కంప్లీట్ చేసుంటే ఎంసెట్ రాసుంటే ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. అండ్ మీరు కాలేజ్కి వెళ్ళేసరికి 3 to 4 months ఆఫ్ టైం ఈజీగా పడుతుంది. సో ఈ 3 months ఆఫ్ టైంని వేస్ట్ చేయకూడదు కదా. చాలా ఖాళీగా ఉంటాం ఇంట్లో, నేను కూడా స్టేజ్ నుంచి వచ్చాను, చాలా ఖాళీగా ఉంటాం కదా. టు యూటిలైజ్ యువర్ టైం. సో నేను ఒక స్కిల్ చెప్తాను, మీరు ఖాళీగా ఉన్న టైంలో జస్ట్ రోజుకి 2 hours స్పెండ్ చేయండి. 2 hours స్పెండ్ చేసి జస్ట్ 1 month ప్రాక్టీస్ చేయండి. ఏమంటే కాపీ రైటింగ్ స్కిల్ అనమాట అది. సో ఈ కాపీ రైటింగ్ అంటే ఏంటంటే, మీరు ఒక కాపీని రాస్తారు. ఆ కాపీ రాసిన తర్వాత ఎవరైనా దాన్ని చదివితే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఏమైనా ఒక 100 రూపీస్ 200 రూపీస్ పెట్టి ఏమైనా బుక్ కొనడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట, మీరు రాసిన కాపీని చదివి వాళ్ళు. సో దాన్ని కాపీ రైటింగ్ అంటాను, సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో. సో అది నేర్చుకోండి. అండ్ ఇంకా ఫ్యూచర్లో నేను కాపీ రైటింగ్కి సంబంధించి ఇంకా ఎక్కువ వీడియోస్ పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.